హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు కూడా మనకి కొన్ని షిఫ్ట్స్ జరిగాయి. అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఆ ఎగ్జామ్ని అటెండ్ చేశారో కొంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం క్వశ్చన్స్ వచ్చాయి అనే దాని మీద కొంత సోర్స్ అనేది లభించింది. అంటే మొత్తం చెప్పడానికి కుదరదు కదండి. వాళ్ళకి గుర్తుండవు. వాళ్ళకి ఏవైతే గుర్తున్నాయో ఆ వర్డ్స్ కావచ్చు, ఆ రిలేటబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ షిఫ్ట్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి మేబీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతున్న ఉద్దేశంతో సో మనం ఒకసారి ఈ అనాలిసిస్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. సో మనకి స్టూడెంట్స్ ఇచ్చిన సోర్సెస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ మోహిని అట్టం మీద వచ్చింది. అంటే మోహిని అట్టం అనే వర్డ్ వాళ్ళకి గుర్తుంది అంటే మేబీ ఏ స్టేట్ నుంచి వచ్చింది అని అయి ఉండొచ్చు. మోహిని అట్టం నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అయి ఉండొచ్చు. సో మోహిని నాట్యం అనేది మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ. సో బేసిక్గా మనకి క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా, భారతదేశ సాంప్రదాయ నృత్యాలు అంటాం కదా, దాంట్లో కేరళకి సంబంధించి రెండు ఉంటాయండి. కథకలి అనేది ఒకటి ఉంటుంది, మోహిని అట్టం. ఈ రెండు కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్సెస్. ఆన్సర్ అది అవుతుంది. సో ఒకసారి ఒక షిఫ్ట్లో అడిగారు కాబట్టి మిగతా షిఫ్ట్స్లో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూసినా డైరెక్ట్గా ఇది అడగకపోవచ్చు. నెక్స్ట్ ఇవి చూసుకోండి. మనకి కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ అన్ని గుర్తు లేకపోతే కళ్యాణి కుట్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈమె ఈ డాన్స్లో చాలా ఫేమస్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ కళామండలం రాధిక, కళామండలం హైమావతి. అండ్ వాళ్ళు కాకుండా ఇక్కడ సుందర్ అని పడింది, సుందర్ కాదు, సునంద నాయర్. సునంద నాయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి మోహిని అట్టంలో ఫేమస్ డాన్సర్స్ అనమాట. ఈ క్రింది వాణిలో ఎవరు మోహిని అట్టానికి సంబంధించిన వాళ్ళు, ఎవరు మోహిని అట్టానికి సంబంధించిన వాళ్ళు కాదు అని అడిగితే ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ కేలు చరణ్ మోహపాత్ర, ఒక రకంగా లెజెండరీ డాన్సర్ ఆఫ్ ఒడిస్సీగా చెప్పొచ్చు అనమాట. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్గా ఒడిస్సీ అనే దాన్ని చెప్పొచ్చు. దానికి కేలు చరణ్ మోహపాత్ర గారు ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఘనాకాత బోరా. సో ఘనాకాత బోరా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాన్సర్ ఆఫ్ సట్రియా. సట్రియా అనే క్లాసికల్ డాన్స్ దేనికి సంబంధించింది అండి? ఒడిస్సాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సారీ, అస్సాంకి సంబంధించిందిగా చెప్పొచ్చు. అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్ సట్రియా, ఒడిస్సీకి ఒడిస్సా. అండ్ నెక్స్ట్ కథకలి అండ్ మోహిని అట్టం ఫ్రమ్ కేరళ. నెక్స్ట్ వన్ చూడండి, గురు బిపిన్ సింగ్ అని చెప్పేసి ఉన్నారనమాట. గురు బిపిన్ సింగ్కి సంబంధించి ఈయన ఎందులో ఫేమస్ అంటే మణిపురి. మణిపురి అనే క్లాసికల్ డాన్స్లో ఈయన ఫేమస్ అనమాట. నెక్స్ట్ వన్ కళామండలం కృష్ణన్ నాయర్. ఈయన వచ్చేటప్పటికి కథకలి ఏదైతే ఉందో సో ఈ కథకలి అనే డాన్స్లో ఈయన ఫేమస్ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కథకలి మోహిని అట్టం కేరళకి సంబంధించినవని. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి భరతనాట్యం అని చెప్పేసి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, భరతనాట్యం. సో ఈ భరతనాట్యం ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ అంటే తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ కూచిపూడి. సో కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డాన్స్గా చెప్తాం. కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి, భరతనాట్యం వచ్చేటప్పటికి మనకి తమిళనాడుకి, కథకలి అండ్ మోహిని అట్టం ఏవైతే ఉన్నాయో ఈ రెండు కేరళకి సంబంధించినవి. ఒడిస్సాకి సంబంధించింది. సట్రియా అస్సాంకి సంబంధించింది. మణిపూరి మణిపూర్కి సంబంధించింది. సో వీటితో పాటుగా నెక్స్ట్ కథక్ అనే డాన్స్ ఉంది. ఇది నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ కథక్ అని చెప్పేసి పండిట్ బ్రిజు మహారాజ్ గారిని పిలవడం జరుగుతుంది. సో మనకి పండిట్ బ్రిజు మహారాజ్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈయనని ఫాదర్ ఆఫ్ కథక్గా కూడా పిలుస్తారు. ఇవి ఇండియాకి సంబంధించిన క్లాసికల్ డాన్సెస్ అన్నమాట. ఇక మీదట షిఫ్ట్స్లో వస్తే కనుక ఇవి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కి తెలుసు. ఈ క్వశ్చన్ వస్తే అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పర్సన్స్ని అడిగితే మాత్రం ఈ పర్సన్స్ని ఒకసారి చూసుకోండి. కేలు చరణ్ మోహపాత్ర, కళాని కుట్టి అమ్మ, నెక్స్ట్ మణిపురికి సంబంధించి గురు బిపిన్ సింగ్ గారు, నెక్స్ట్ బోరా ఫ్రమ్ సట్రియా, అండ్ నెక్స్ట్ కృష్ణన్ నాయర్ కథకలికి సంబంధించి. అలాగే ఈ కేరళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఉన్నాయి. ఇవి క్లాసికల్ డాన్సెస్ కదా. ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి కుడి అట్టం, ముడి అట్టం. సో ఇవన్నీ కూడా మనకి కేరళకి సంబంధించిన జానపద నృత్యాలుగా గుర్తుపెట్టుకోండి. మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్. మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ మనకి కేరళకి సంబంధించిన గవర్నర్గా ఉన్నారు. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి పి విజయన్ గారు అనమాట. ఈ కేరళ నుంచే మనకి
కుజికోడ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ కుజికోడ్ అనే ప్రాంతం మనకి యునైటెడ్ నేషన్ యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే దాంట్లో లిటరేచర్ సాహిత్య విభాగంలో స్థానాన్ని కూడా రీసెంట్గా సంపాదించుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి జనరల్గా. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ నుంచి వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ రిలేటెడ్గా చూడొచ్చు, జీకే స్టాటిక్ రిలేటెడ్గా కూడా దీన్ని చూడొచ్చు. క్వశ్చన్ అలకనంద అనే నదికి సంబంధించి వచ్చిందంట. సో అలకనంద అనే నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే మాత్రం ఆన్సర్ ఉత్తరాఖండ్ అనేది అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగే ఒక పాసిబిలిటీ అయితే ఉంది. లేదా అలకనంద అనే నది బేసిక్గా ఒక గ్లేషియర్ మంచుకొండ నుంచి పుట్టింది. అది ఏది అంటే బద్రీనాథ్ గ్లేషియర్గా చెప్పొచ్చు అనమాట. బద్రీనాథ్ దగ్గర ఉన్న సాతోపంత్ అనే గ్లేషియర్ దగ్గర నుంచి పుట్టిందని చెప్తారు. బట్ బద్రీనాథ్ అనేది కన్సిడర్ చేయొచ్చు. బద్రీనాథ్ ఈ ప్రదేశాన్ని అడుగుండొచ్చు. లేదా ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం మనకి చార్ధామ్ అనే దానికి చాలా ఫేమస్ అండి. చార్ధామ్ అంటే ఇక్కడ అర్థం మనకి గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 ప్లేసెస్ని కలిపి చార్ధామ్ అంటారు. సో అట్లా ఏమన్నా క్వశ్చన్ని రిలేటబుల్గా అడిగుండొచ్చు. లేదా ఈ 4 గ్లేషియర్స్ ఈ 4 మంచు కొండల నుంచి కొన్ని నదులు ఆవిర్భవించాయి. సో ఈ నదులు కలిసే చోటు ఏదైతే ఉందో దాన్ని ప్రయాగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో దేవప్రయాగ్ అనే ప్లేస్ ఉందనుకోండి, అక్కడ అలకనంద, భాగీరథి అనే నదులు కలుస్తాయి. భాగీరథి అనే నది గంగోత్రి గ్లేషియర్ నుంచి పుట్టింది. తర్వాత ఇది ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నప్పుడు గంగగా మనం పిలవడం జరుగుతుంది. ఫస్ట్లో ఇది భాగీరథిగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ విష్ణు ప్రయాగ్. విష్ణు గంగా, ధౌలి గంగా అనే ప్లేసెస్ నుంచి వచ్చింది. విష్ణు గంగా అనేది అలకనందతో కన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత బేసిక్గా దీనికి వచ్చిన పేరని కూడా చెప్తారు. ఇది ధౌలి గంగా, ఈ రెండింటికి సంబంధించిన విష్ణు ప్రయాగ్. నెక్స్ట్ వన్ నంద ప్రయాగ్, అలకనంద నందాకిని అనే నది వల్ల. నెక్స్ట్ రుద్రప్రయాగ్, అలకనంద మందాకిని వల్ల. అండ్ కర్ణప్రయాగ్, అలకనంద, పిందార్ నదుల వల్ల వచ్చిందిగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవి టోటల్గా మనకి ఉత్తరాఖండ్కి సంబంధించి చార్ధామ్ అండ్ ఆ రివర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పచ్చు. ఇదే ఉత్తరాఖండ్లో ఇదే భాగీరథి నది మీద ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ డ్యామ్ పేరు తెహ్రీ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇండియాలోనే అత్యంత ఎత్తులో ఉన్న డ్యామ్గా తెహ్రీ డ్యామ్ అనే దాన్ని పిలవడం జరుగుతుంది. ఇది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్గా జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్ ఉంది. ఈ జిమ్ కార్బెట్ అనే జాతీయ పార్క్ని హేలీ జాతీయ పార్క్గా కూడా పేరు మార్చారనమాట. ఈ హేలీ అనే నేషనల్ పార్క్ ఉంది, దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మార్చారు. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఫస్ట్లో హేలీ అని పిలిచేవాళ్ళు, దాని తర్వాత జిమ్ కార్బెట్గా మార్చారు. ఈవెన్ ఇది ఒక పులి సంరక్షణ కేంద్రం, టైగర్ రిజర్వ్గా కూడా చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకున్నది పుష్కర్ సింగ్ ధామీగా చెప్తాం. పుష్కర్ సింగ్ ధామీ ప్రజెంట్ ఉత్తరాఖండ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక రివర్స్ విషయానికి వస్తే నదుల్ని ఇంకేమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటే మనకి ఇండియాలో పొడవైన నది లేదా ఇండియా లాంగెస్ట్ నేషనల్ రివర్గా కూడా కన్సిడర్ చేస్తారు గంగా నది అనే దాన్ని. స్మాలెస్ట్ రివర్ అతి చిన్న నదిగా అర్వారీ నది అనే దాన్ని చెప్తారు. ఈ అర్వారీ నది తర్వాత లూని నది అనేది చిన్నదంట. ఈ రెండు కూడా రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి. ఏ నదిని మార్బుల్ నది అని చెప్పేసి పిలుస్తారంటే నర్మదా నదిని మార్బుల్ నది అంటారు. లేదా జీవ నది మధ్యప్రదేశ్కి సంబంధించి లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని కూడా పిలుస్తారు. ఈవెన్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ తీస్తా, అండ్ తీస్తా ఈజ్ కాల్డ్ ఎస్ అ లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం. సిక్కిం యొక్క జీవనదిగా కూడా తీస్తా అనే దాన్ని కూడా పిలవడం జరుగుతుంది. ఈవెన్ ఒక్కొక్కసారి సిక్కింలో ఫ్లడ్స్కి కూడా కారణంగా ఈ తీస్తా నదిని చెప్తా ఉంటారనమాట. సో ఇలా నదుల గురించి జనరల్గా తెలుసుకోవచ్చండి. దక్షిణ గంగా అని చెప్పేసి ఏ నదిని పిలుస్తారంటే సౌత్ గంగా అని. గోదావరి రివర్ ఏదైతే ఉందో సో దానిని దక్షిణ గంగా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే దామోదర్ నది. దామోదర్ నదిని అలా పిలవడం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని చెప్పేసి. సో ఇలా ఒకసారి రివర్స్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉండండి. బేసిక్ క్వశ్చన్సే రివర్స్లో అడుగుతున్నారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ క్వశ్చన్ రిలేటబుల్గా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది జనరల్గా రావడం జరిగిందంట. అంటే బక్సర్ యుద్ధం ఎవరితో జరిగిందనా ఏ ఇయర్ అనేది మనకి క్లారిటీ లేదండి, బట్ ఈ రిలేటెడ్ క్వశ్చన్ అంట. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మనకి 1764లో జరిగింది, 1764. ఎవరెవరికి అంటే బ్రిటిషర్స్కి అలాగే ఒక ట్రై పార్టీకి మధ్యలో జరిగింది. బ్రిటిషర్స్ తరపున హెక్టర్ మున్రో మనకి మెయిన్గా ఉండడం జరిగింది. ఇందులో మనకు వచ్చేటప్పటికి మెయిన్ పర్సన్ మీర్ కాసిం.
సో ఈయనతో పాటుగా మనకి షుజద్దుల్లా ఎవరైతే ఉన్నారో అవధ్ నవాబు ఈయన, షా అలం టు మొఘల్ చక్రవర్తి ఈయన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యుద్ధంలో వీళ్ళ ముగ్గురు ట్రైపార్టీ ఓడిపోయింది. అండ్ హెక్టార్ మున్రో లేదా బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో దే గాట్ విక్టరీ అనమాట. సో ఈ విక్టరీ తర్వాతే 1765లో 1765లో అలహాబాద్ ఒప్పందం లేదా అలహాబాద్ ట్రీటీ అనేది కూడా జరిగిందనమాట. సో ఈ ట్రీటీ తర్వాతే ఫస్ట్లో వాళ్ళు దివానీ అనే రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేజెక్కించుకున్నారు. దివానీ అంటే జనరల్గా ఈ రెవెన్యూకి సంబంధించి ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించిన రైట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిజామత్ అనే రైట్స్ని కూడా వీళ్ళే చేజెక్కించుకున్నారు. దివానీ నిజామత్ రైట్స్ని చేజెక్కించుకొని ఒక డ్యూయల్ సిస్టమ్ రాబర్ట్ క్లైవ్ అసలు ఎస్టాబ్లిష్ చేశారు. డ్యూయల్ సిస్టమ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. దివానీ నిజామత్ రైట్స్ వచ్చిన తర్వాత డ్యూయల్ గవర్నమెంట్ లేదా డ్యూయల్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. తర్వాత కాలంలో ఎవరైతే వారెన్ హెస్టింగ్స్ వచ్చారో సో వారెన్ హెస్టింగ్స్ ఏం చేశారంటే ఈ డ్యూయల్ సిస్టమ్ అనే దాన్ని అబాలిష్ చేశారు. ఈ రెండు ప్రీవియస్ క్వశ్చన్స్ అని. డ్యూయల్ సిస్టమ్ని అబాలిష్ చేసింది ఎవరు, దీన్ని కంప్లీట్గా ఆపేసింది ఎవరు అంటే వారెన్ హెస్టింగ్స్. ఇలాంటి ఒక ద్వంద్వ పరిపాలనని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మాత్రం రాబర్ట్ క్లైవ్. సో ఇవి ఈ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు బ్రిటిషర్స్ ఇండియాలో రియల్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏ యుద్ధం కారణం అంటే 1757లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం ఏదైతే ఉందో అది మనకి మెయిన్గా కారణంగా చెప్తారనమాట. సో ఇది వచ్చేటప్పటికి సిరజుద్దుల్లా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సిరజుద్దుల్లాకి అండ్ రాబర్ట్ క్లైవ్ లేదా బ్రిటిష్ ఫోర్సెస్కి మధ్యలో జరిగింది. దీంట్లో సిరజుద్దుల్లా ఓడిపోతారు అండ్ బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉంటుందో అది విజయాన్ని సాధిస్తుంది. సో ఇలా 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్, 1765లో అలహాబాద్ ట్రీటీ, వారెన్ హెస్టింగ్స్, రాబర్ట్ క్లైవ్. సో ఇవన్నీ కూడా జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలుగా చెప్తాం. ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎలా చెప్తున్నారంటే పానిపట్టు యుద్ధం ఏదైతే ఉందో పానిపట్టు యుద్ధం నుంచి కూడా క్వశ్చన్ వచ్చిందంట. అంటే ఒకే దాంట్లో 2 వార్స్ జనరల్గా ఇచ్చే పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. మనం కరెక్ట్గా సోర్స్ని చూడలేదు కాబట్టి జనరల్గా స్టూడెంట్స్ రాసి వచ్చిన తర్వాత చెప్తారు కాబట్టి సో మేబీ క్వశ్చన్ పానిపట్టు నుంచి అయినా వచ్చుండొచ్చు లేదా బ్యాటిల్ ఆఫ్ బక్సార్ నుంచి అయినా వచ్చుండొచ్చు. సో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఐడియా వచ్చింది కాబట్టి పానిపట్టుది కూడా చూద్దాం. మనకి 3 పానిపట్టు వార్స్ జరిగాయి. ఫస్ట్ పానిపట్టు యుద్ధం అనేది 1526లో జరిగింది. ఇది ఎవరెవరికి మధ్య జరిగింది? ఇబ్రహీం లోడీకి అండ్ నెక్స్ట్ బాబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్యలో జరిగింది. నెక్స్ట్ సెకండ్ పానిపట్టు వార్ అంట. ఇది 1556లో జరిగింది. ఇది అక్బర్కి హేమరాజ్కి మధ్యలో జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ పానిపట్టు వార్ అంటాం కదా, ఇది 1761లో జరిగింది. 1761లో మనకి దురానీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో సో ఈ దురానీకి అండ్ మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో మరాఠా ఎంపైర్కి మధ్యలో జరిగిందనమాట. ఇవి బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు యుద్ధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి జనరల్గా నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ కనుక గ్రూప్స్ రాసే వాళ్ళు కావచ్చు, రైల్వే ఎగ్జామ్ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కూడా హిస్టరీ రిలేటెడ్ సిలబస్ ఉంది కాబట్టి ఇవి బాగా యూజ్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ ఇది మనకి 1764 అనే క్వశ్చన్ వచ్చింది అంటున్నారు కాబట్టి బ్యాటిల్ ఆఫ్ బక్సర్కి సంబంధించి ఇది కానీ ఇవి కానీ ఆన్సర్స్ అయ్యి ఉండొచ్చు. దీనికి సంబంధించి ఇలా గుర్తుపెట్టుకోండి. మనకి మిడీవల్ హిస్టరీ ఏదైతే ఉందో మధ్యయుగ భారతదేశ చరిత్ర సో దాంట్లో కొన్ని యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేటప్పటికి 111191 ఒకటి, 111192 ఒకటి. ఈ రెండు కూడా మనకి బ్యాటిల్ ఆఫ్ టెరైన్గా చెప్తాం, టెరైన్ యుద్ధాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు యుద్ధాలు సేమ్ పర్సన్స్ మనకి పాల్గొనడం జరిగింది లేదా ఫైట్ చేయడం జరిగింది అంటాం. సో ఎవరైతే మనకి మహమ్మద్ గోరీ అనే పర్సన్ ఉన్నారో సో మహమ్మద్ గోరీకి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ పృథ్వీరాజ్కి మధ్యలో ఈ యుద్ధాలు జరుగుతాయి. బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1లో పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీకి యుద్ధం జరిగినప్పుడు సో ఎవరు విక్టరీ సాధించారనే క్వశ్చన్ పడితే కనుక పృథ్వీరాజ్ అనే పర్సన్ మనకి విక్టరీని సాధించారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ సెకండ్ టెరైన్ వార్ ఇన్ 1192 గోరీ విజయాన్ని సాధించారు. దాని తర్వాతే ఈ ఎవరైతే ఢిల్లీ సల్తనేట్స్, మొఘల్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా వరుసగా జరుగుతూ వచ్చాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మహమ్మద్ గోరీకి సంబంధించి పృథ్వీరాజ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది దీని మీద. ఈ పృథ్వీరాజ్కి సంబంధించి పృథ్వీరాజ్ రసో అనే ఒక బుక్ ఉంది. పృథ్వీరాజ్ రసో అనే బుక్ని ఎవరు రాశారు అని అడిగితే చాంద్ బరదాయ్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన పృథ్వీరాజ్ రసో అనే ఒక బుక్ని కూడా రాయడం జరిగింది. సో దీని తర్వాత ఢిల్లీ సల్తనేట్ టైంలో మీరు వార్స్ చదవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మొఘల్స్ కాలంలో మాత్రం
పానిపట్టు 1, పానిపట్టు 2, పానిపట్టు 3 ఒక్కసారి చూసుకోండి. సో దీని తర్వాత బ్రిటిషర్స్ ఎవరైతే ఎంటర్ అవుతారో మనకి కర్ణాటిక్ వార్స్, మైసూర్ వార్స్, దాని తర్వాత నెక్స్ట్ మనకి మరాఠా వార్స్ ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇవి చూసుకున్నా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అవి ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ నీతి ఆయోగ్కి సంబంధించిన ఎబ్రివేషన్ అడిగారంట. సో నీతి ఆయోగ్ అనేది మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి ఎబ్రివేషన్ వస్తుంది. అండ్ నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా ప్రజెంట్ మనకి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా ఉన్నారు. అండ్ చైర్పర్సన్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ నాబార్డ్కి సంబంధించిన ఎబ్రివేషన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా నాబార్డ్ అనే దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ యునెస్కోకి సంబంధించిన ఎబ్రివేషన్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కోలో టోటల్గా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాకి సంబంధించి 42 ఉన్నాయి. ఇందులో 41, 42గా శాంతినికేతన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, హోయసాల టెంపుల్స్ ఫ్రమ్ కర్ణాటక రికగ్నైజ్ అయ్యాయి. సో ఈ సంవత్సరం మరాఠా క్యాంపెయిన్ ల్యాండ్స్కేప్ అనేదాన్ని, మిలిటరీ క్యాంపెయిన్ ల్యాండ్స్కేప్ అనేదాన్ని జాయిన్ చేయమని యునెస్కో లిస్ట్లో టెంటేటివ్ లిస్ట్కి, అంటే మనకి ఏదైతే ప్రపోజల్ లిస్ట్ ఉంటుందో సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సిఫార్సు చేయడం జరిగింది అనమాట, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అనేదాన్ని. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారిస్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది నీతి ఆయోగ్. 2015లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఒకటండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ర్యాంకింగ్కి సంబంధించి వచ్చినట్టుగా చెప్తున్నారు. అది కూడా మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ సూచికకి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ అడిగారు, 161గా ఉంది. అదే గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచిక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ 126th. ఈవెన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఇండియా యొక్క ర్యాంక్ మనకి 126గా ఉంది. ప్రపంచ సంతోషి సూచిక అంటారు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, దాంట్లో కూడా ఇండియా యొక్క ర్యాంక్ ఇదే. అయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్లోనేమో ఇండియా ర్యాంక్ ఇది కదా, టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఐస్లాండ్ అండి. సో ఇక్కడ టాప్లో ఉన్న కంట్రీ వచ్చేటప్పటికి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్కి డిఫరెంట్ అనమాట. సో అది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫిన్లాండ్, ఇది ఫిన్లాండ్, అది ఐస్లాండ్. నెక్స్ట్ వన్ ఎలక్టోరల్ డెమోక్రసీ అని చెప్పేసి ఉంది. ఎలక్టోరల్ డెమోక్రసీకి సంబంధించి 108th ర్యాంక్లో ఇండియా ఉంది. టాప్ కంట్రీగా ఉన్నది మనకి ఏది అంటే డెన్మార్క్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 13th. టాప్ కంట్రీగా మనకున్నది ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్గా చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ ఏరియా పేరు డ్యూరాండ్ రేఖ, డ్యూరాండ్ లైన్. అది కూడా ఒక జీకే క్వశ్చన్ అండి. సో ఇది వరుసగా మనం చెప్పొచ్చు. ఆన్సర్ 161 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగారంట. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది మనకి ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేశారంటే సట్లజ్ నది ఏదైతే ఉందో ఆ నది మీద మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ని. మేబీ అది అడిగి ఉండొచ్చు, లేదా దాని రిలేటెడ్గా అడిగి ఉండొచ్చు. అలాగే ఇండియాలోకి వచ్చేటప్పటికి లాంగెస్ట్ డ్యామ్, అతి పొడవైన డ్యామ్గా హిరాకుడ్ డ్యామ్ అనే దాన్ని చెప్తాం. సో ఈ హిరాకుడ్ డ్యామ్ అనే దాన్ని మహానది మీద కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. ఇది మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. తెహ్రీ డ్యామ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఉత్తరాఖండ్లో భాగీరథి దగ్గర ఉంది అని చెప్పేసి. సో అలా మనకి చాలా డ్యామ్స్ ఉన్నాయండి ఇండియాలో. యురి లేదా ఉరి డ్యామ్ అని చెప్పేసి అంటాం, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఇది జీలం రివర్ ఏదైతే ఉందో జీలం రివర్ మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అలాగే కేఆర్ఎస్ డ్యామ్ లేదా కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అంటాం, ఇది కర్ణాటకలో ఉంది. కావేరీ రివర్ ఏదైతే ఉందో ఆ నది మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అలాగే నెక్స్ట్ మెట్టూరు డ్యామ్ అని చెప్పేసింది. మెట్టూరు డ్యామ్ ఈజ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఆన్ కావేరీ రివర్, బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అలాగే గోదావరి రివర్ మీద జైక్వాడి ప్రాజెక్ట్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. జైక్వాడి ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పైథాన్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ గోదావరి రివర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అది ఒక ఇంపార్టెంట్ అండి. నాగార్జున సాగర్ డ్యామ్గా చెప్తాం. సో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అనేదాన్ని తెలంగాణలోని నల్గొండ డిస్టిక్లో కృష్ణా రివర్ మీద మనకి కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. ఇదే కృష్ణా రివర్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్యామ్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి డ్యామ్స్ మనకి చాలా ఉన్నాయి. సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి నర్మదా నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్
సో దీన్ని దేని మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే నర్మదా నది ఏదైతే ఉందో దాని మీద కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. ఇది గుజరాత్లో లొకేట్ అయి ఉందన్నమాట ఈ డ్యామ్ అనేది. సో ఇలా ఒకసారి డ్యామ్స్ చూసుకోండి, డ్యామ్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ సట్లెజ్ కానీ జీలం కానీ ఇవన్నీ కూడా సింధు నది ఇండస్ రివర్ ఏదైతే ఉందో దానికి ట్రిబ్యూటరీస్గా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ ఈజ్ సట్లెజ్. సింధు నదికి చాలా అతి పొడవైన ఉపనదిగా దేన్ని చెప్తాము అంటే సట్లెజ్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీకి రిలేటెడ్గా అడిగారు, అది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద అడిగారండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన ఆర్టికల్ ఎంతండి? ఆర్టికల్ 44. ఒకవేళ ఆర్టికల్ అడిగినట్టయితే ఆర్టికల్ 44 అని పెడితే ఆన్సర్ సరిపోతుంది. లేదా ఇది దేని నుంచి తీసుకున్నారని అడిగితే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి కన్సిడర్ చేయడం జరిగింది. దీన్నే తెలుగులో మనకి ఆదేశిక సూత్రాలు అని కూడా అంటారు. అది లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు పరుస్తూ వచ్చిన స్టేట్ ఏది? అండ్ విచ్ స్టేట్ ఈస్ ఫాలోయింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా అని అడిగితే గోవా. బట్ రీసెంట్గా ఇంకొక స్టేట్ కూడా దీన్ని ఫాలో అవడానికి తన స్టేట్లో బిల్ని ప్రవేశపెట్టింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్గా కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. కమింగ్ టు దట్ పాలిటీ ఆర్ కాన్స్టిట్యూషన్. సో మనకి డిపిఎస్పి అనేది పార్ట్ 4లో కనిపిస్తుంది. ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో మనకి ఏ ఆర్టికల్స్ ఉంటాయంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి ఎన్ఫోర్సబుల్ కాదు. అంటే ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే మీరు కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు. అవి ఫోర్సబుల్ అంటే మీకు అప్లై అయ్యేలా చేస్తారు. బట్ డిపిఎస్పిలో ఇది మెన్షన్ చేశారు, మాకు ఇది జరగలేదు అని చెప్పేసి కోర్టుని అప్రోచ్ అవ్వడం అనేది మనకి పాసిబుల్ కాదు అనమాట. ఇది ఎన్ఫోర్సబుల్ కాదు. క్వశ్చన్ చేయొచ్చు కానీ న్యాయపరంగా దీనికి సంబంధించి అప్రోచ్ అవ్వడానికి మనకి ఎలాంటి పాసిబిలిటీ అనేది లేదనమాట. సో 36 to 51 మధ్యలో ఉన్న ఈ ఆర్టికల్స్ని 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటాం, రెండోది వచ్చేటప్పటికి గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటాం, లిబరల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకు అంత క్వశ్చన్స్ అడగరని మనం అనుకుంటున్నాం. అండ్ ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ కూడా జస్ట్ జనరల్గా అడిగినవే, అలా చూసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆర్టికల్ 39A ఏదైతే ఉందో సో దీనిని ఫ్రీ లీగల్ సర్వీసెస్, ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి సంబంధించిన ఆర్టికల్గా చెప్తాం. సో పూర్ పీపుల్ ఉంటారు కదా మనకి, పేదవాళ్ళు, వాళ్ళకి న్యాయ సలహాలు లేకపోతే న్యాయ సంబంధమైన సర్వీసెస్ని అందించడానికి సో అలా చెయ్యాలి గవర్నమెంట్ ఏదైనా అన్నట్టుగా దీంట్లో మనకి నిర్వచించబడింది. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్కి సంబంధించిన ప్రొవిజన్స్ దీంట్లో ఉంటాయి. వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్కి, వెల్ఫేర్ ఆఫ్ స్టేట్కి సంబంధించి. 47 ఆర్టికల్లో న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, సో పోషణ, ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి. ఆర్టికల్ 40లో పంచాయత్ గురించి ఉంటుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయత్స్ అనేది విలేజ్ పంచాయత్ 40లో ఉంటుంది. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ 43B, ఇది కూడా గాంధీయన్ ప్రిన్సిపల్లే. ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఆర్టికల్ 48A ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ గార్డ్, సో మనకి అడవి మరియు వన్యప్రాణి యొక్క సంరక్షణకి సంబంధించి దీంట్లో ఈ ఆర్టికల్లో ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ 39A అనేది ఎస్ఎస్సిలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఆర్టికల్ 44 కూడా ప్రీవియస్ క్వశ్చనే, ఆర్టికల్ 40 కూడా ప్రీవియస్ క్వశ్చనే, 48A కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఒకసారి ఈ ఆర్టికల్స్ చూసుకోండి. నెక్స్ట్ వన్ 49 ఆర్టికల్, భారతదేశం యొక్క హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్టికల్ 50లో సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, సో న్యాయపరమైన శాఖల్ని శాసనపరమైన శాఖల్ని సెపరేట్గా ఉంచితే మనకి అది బెటర్ అన్నట్టుగా, లేకపోతే ఒక పర్టికులర్ సిస్టమేటిక్ వేలో ఉంచాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ విధులు నిర్వహించే టైంలో, వాటి యొక్క బాధ్యతలు నిర్వహించే టైంలో. 51 ఆర్టికల్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకి తోడ్పడేలా ఉండాలి అన్నట్టు అది ఉంటుంది. సో ఇవి కూడా లాస్ట్ ఒకసారి మనకి ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఏనండి. ఆర్టికల్ 50 and 51 కూడా. సో డిపిఎస్పి అనేది పార్ట్ 4లో ఉంటుంది. ఆర్టికల్ 36 to 51 మధ్యలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి 3 ప్రిన్సిపల్స్ కింద విడగొట్టబడ్డాయి. గాంధీయన్, లిబరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ కింద. అందులో 50, 51 ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. 50 ఆర్టికల్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అనేది సెపరేషన్ కి సంబంధించి మాట్లాడుతుంది. 51 అనేది పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి మాట్లాడుతుంది. 48A అనేది మనకి జనరల్గా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుతుంది. 43B అనేది మనకి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడుతుంది. 40 పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. సో ఇవి ఒకసారి మీరు మళ్ళీ వెరిఫై చేసుకున్నారు, చదువుకున్నారు అనుకోండి, రివిజన్ చేసుకుంటే యూజ్ అవుతాయి. యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్,
హౌ మెనీ స్టేట్స్ ఇన్ యూఎస్ఏ అని చెప్పేసి అడిగారంట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి టోటల్‌గా అని చెప్పేసి, టోటల్‌గా 50 ఉంటాయి. దీనికి సంబంధించి అడిగినట్టు చెప్తున్నారు. సో, మేబీ ర్యాండమ్‌గా లేదా జీకే ఓరియెంటెడ్‌లో కూడా అడిగుండొచ్చండి. సో, దీన్ని బట్టి మీరు ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్, సో, ఇలాంటివి ఉంటాయి కదా! ఆ మెంబర్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒకసారి ఇది అడిగిన తర్వాత కొంచెం డిఫరెంట్‌గా మళ్ళీ మార్చి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక క్వెషన్ అండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. అగ్నిపత్ ఇంట్రడ్యూస్ చేశారు కదా! ఆ ఇయర్ అడిగారంట. సో, 2022లో ఇంట్రడ్యూస్ చేశారు. జూన్ 15న దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో, ఈ క్వెషన్ అడిగినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్నిపథ్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ఏజ్ 17-22 ఇయర్స్ మధ్యలో ఉండాలని, అలాగే నెక్స్ట్ 20 ఇయర్స్ మధ్యలో ఉండాలని, 17-20 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వన్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఏమని చెప్పేసి పిలుస్తారంటే అగ్నివీర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతది. సో, వీళ్ళని అంటే మనకి టెంపరరీగా తీసుకుంటారు. 4 ఇయర్స్ సర్వీస్ కోసం అని చెప్పేసి తీసుకుంటారు. సో, 4 ఇయర్స్ తర్వాత వీళ్ళు కంప్లీట్‌గా మనకి సర్వీస్‌ని వదిలేయాల్సి ఉంటది. వీళ్ళకి పెన్షన్ అంటే గాని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటివేమీ ఉండవు. జనరల్‌గా 4 ఇయర్స్ సర్వీస్ కోసం అని చెప్పేసి వచ్చిన స్కీమ్‌గా కూడా దీన్ని చెప్పారు. అయితే హర్యానా గవర్నమెంట్ ఏం చేసిందంటే తమ స్టేట్ యొక్క అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ స్టేట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్. ఈ స్టేట్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని స్టేట్స్ ఇలాంటి దాన్ని రిలేటబుల్‌గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో, ఇది అగ్నిపథ్ స్కీమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆర్మీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. డిఫెన్స్ ఫోర్సెస్‌కి సంబంధించింది. మన ప్రెజెంట్ సీడీఎస్ ఆఫీసర్‌గా అంటే చీఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే అనిల్ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఉండడం జరిగింది. అలాగే ఆర్మీ డేని ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే జాన్ 15థ్. జాన్ 9థ్ ఏమో ఎన్ఆర్ఐ డేగా చెప్తాం. జాన్ 15థ్ వచ్చేటప్పటికి ఆర్మీ డే. ఎయిర్ ఫోర్స్ డే వచ్చేటప్పటికి అక్టోబర్ 8థ్. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి డిసెంబర్ 4థ్‌న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవండి. ఇండియన్ నేవీ అడ్మిరల్‌గా హరికుమార్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఇండియన్ ఎయిర్ మార్షల్‌గా ప్రెజెంట్ మనకి చౌదరి గారు, వీఆర్ చౌదరి గారు ఉన్నారు. సో, ఇవి మనకి ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు సిడిఎస్ ఆఫీసర్. సో, నెక్స్ట్ వన్ చూడండి. పండిట్ బ్రిజు మహారాజ్ ఘరానా అని చెప్పేసి అడిగారండి. పండిట్ బ్రిజు మహారాజ్ గారిని ఫాదర్ ఆఫ్ కథక్‌గా చెప్పడం జరుగుతది. అయితే ఇక్కడ ఘరానా అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్, అది డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. సో, మనకి కింగ్స్ దగ్గర లేదా కింగ్డమ్స్, డైనాసిటీస్ దగ్గర ఎక్కువగా పాపులర్ అయ్యేది. దాని తర్వాత ఎవరైతే ఆ కళాకారులు, ఆర్టిస్టులు ఉంటారో సో, వాళ్ళు డిఫరెంట్ సిటీస్‌లో ఈ విద్యని మనకి పాపులర్ చేయడం స్టార్ట్ అయింది. ఈ సిటీస్ అనే మీనింగ్, నగరాలనే మీనింగ్ ఘరానా అనే దాంతో వస్తదంట. సో, ఇప్పుడు మనకి కథక్ అనేది ఉందనుకోండి. యూపీలో చాలా ప్లేసెస్‌లో పాపులర్. నార్త్‌లో చాలా ప్లేసెస్‌లో పాపులర్. సో, అలా పాపులర్ అవుతున్న క్రమంలో దాని యొక్క స్టైల్ ఏదైతే ఉంటదో ఫార్మాట్ స్టైల్‌లో కొన్ని కొన్ని చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్‌ని బట్టి, ఆ ప్లేస్‌ని బట్టి దానికి ఆ నేమ్ వచ్చింది. కథక్ 3 ప్లేసెస్‌లో పాపులర్. లక్నో, జైపూర్, బెనారస్. కొంచెం డిఫరెంట్ వేరియేషన్ స్టైల్స్‌లో కథక్ కనిపిస్తది. లక్నో ఘరానా అంటాం. జైపూర్ ఘరానా అంటాం. బెనారస్ ఘరానా అంటాం. లక్నో ఘరానాకి సంబంధించి పాపులర్‌గా బ్రిజు మహారాజ్ గారిని చెప్పొచ్చు. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అనమాట. సేమ్ ఇలాంటి క్లాసిఫికేషనే హిందుస్థానీ సంగీతంలో కూడా కనిపిస్తది. హిందుస్థాన్ మ్యూజిక్‌లో వచ్చేటప్పటికి మనకి మధ్యప్రదేశ్‌కి సంబంధించి గ్వాలియర్ ఘరానా అని ఉంటది. సో, ఈ గ్వాలియర్ ఘరానాకి నాంతన్ ఖాన్ అనే పర్సన్ ఫేమస్ అనమాట. నాంతన్ ఖాన్. నెక్స్ట్ ఆగ్రా ఘరానా దీనికి హజీ సుజాన్ ఖాన్. హజీ సుజాన్. నెక్స్ట్ రంగ్ లీలా అనే దానికి మనకి ఫయాజ్ ఖాన్ అనే పర్సన్ ఫేమస్ అనమాట. జైపూర్ ఘరానాకి అలాదియా ఖాన్ అనే పర్సన్ ఫేమస్. కిరాణా ఘరానా. కిరాణా అనేది యూపీలో ఒక విలేజ్, ఒక సిటీ అనమాట. దానివల్ల ఆ ఘరానాకి ఆ పేరొచ్చింది. కిరాణా ఘరానా అబ్దుల్ వాహిద్. అబ్దుల్ వాహిద్ కిరాణా ఘరానాకి, జైపూర్‌కి వచ్చేటప్పటికి అల్లాదియా ఖాన్ అండ్ రంగ్‌లీలాకి వచ్చేటప్పటికి ఫయాజ్ ఖాన్, ఆగ్రాకి వచ్చేటప్పటికి హజీ సుజాన్ ఖాన్, ననాతన్ ఖాన్ గ్వాలియర్‌కి సంబంధించి ఉంటారు. ఇవి ఘరానాస్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్‌గా చెప్పొచ్చనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక డాన్స్ గురించి అడిగారు కాబట్టి మేబీ ఇక్కడి నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి భరతనాట్యం లాంటి వాటికి లేవా అంటే ఇవి ఓన్లీ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది బాగా పాపులర్ అయిందండి. సో, అందుకని నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ పాపులరే, అలాగే కథక్ డాన్స్ పాపులరే కాబట్టి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ క్లాసిఫికేషన్. సో, దానికి సంబంధించింది. సో, నెక్స్ట్ వన్ ఫ్రింజాక్స్ ఎక్సర్సైజ్ గురించి జనరల్‌గా అడిగారంట. ఫ్రాన్స్ అండ్ ఇండియాకి సంబంధించిన జాయింట్ ఎక్సర్సైజ్‌గా
ప్రింజాక్స్ ఎక్సర్సైజ్ అనే దాన్ని చెప్పొచ్చు. ఇది 2023లో కేరళలోని పాంగోండే అనే మిలిటరీ స్టేషన్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని కండక్ట్ చేశారు. దానికి సంబంధించి అడిగారు ఎక్కడ జరిగిందనో లేదా ఏ కంట్రీస్కి సంబంధించిందనో అడిగుండొచ్చు. యుద్ధ విన్యాసానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. సో జనరల్గా మనకి ఫ్రాన్స్కి సంబంధించి ఇండియన్ నేవీకి ఫ్రాన్స్ నేవీకి మధ్యలో వరుణ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ గరుడ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అండ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. అలాగే శక్తి అనే ఎక్సర్సైజ్ కూడా ఇండియాకి ఫ్రాన్స్కి సంబంధించింది. సో ఇవన్నీ ఫ్రాన్స్తో మనం కండక్ట్ చేసే యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. అది కాకుండా గరుడ శక్తి అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. గరుడ శక్తి అనే ఎక్సర్సైజ్ ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు అనమాట. గరుడ శక్తి అనేది మళ్ళీ గరుడ ఎక్సర్సైజ్ శక్తి ఎక్సర్సైజ్ వేరు, ఇవి ఫ్రాన్స్తో కండక్ట్ చేసేది. అలా కాకుండా మల్బార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. దీన్ని క్వాడ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటాం. ఈ క్వాడ్ ఎక్సర్సైజ్లో ఇండియా ఫ్రాన్స్తో పాటుగా నెక్స్ట్ మనకి జపాన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే జపాన్తో పాటుగా యుఎస్ఏ అనేది కూడా ఉంటుంది. యుఎస్ఏకి ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్గా ఉన్న యుద్ధ విన్యాసాలు ఒకటి వజ్ర ప్రహార్ అని చెప్పేసి ఒక యుద్ధ విన్యాసం ఉంది. అలాగే నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. ఈ రెండు కూడా మనం యుఎస్ఏతో కండక్ట్ చేసుకునే యుద్ధ విన్యాసాలు. అలాగే స్లినెక్స్ అని చెప్పేసి ఒక యుద్ధ విన్యాసం ఉంది. ఇండియన్ నేవీకి శ్రీలంక నేవీకి సంబంధించిన యుద్ధ విన్యాసం అది. లాస్ట్ ఇయర్ కొలంబోలోనే ఈ యుద్ధ విన్యాసం అనేది జరిగింది. ఇండియాకి అండ్ శ్రీలంకకి సంబంధించిన యుద్ధ విన్యాసం. అలాగే నెక్స్ట్ సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసం ఉంది. ఇది ఇండియాకి నేపాల్కి సంబంధించింది. ఇది ఇండియాకి శ్రీలంకకి సంబంధించింది కదా, ఇది ఇండియాకి నేపాల్కి సంబంధించిన యుద్ధ విన్యాసం. లాస్ట్ ఇయర్ ఇది ఇండియాలోనే కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇలాగా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఉంటుంది. నొమాడిక్ ఎలిఫెంట్ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి అలాగే నెక్స్ట్ మంగోలియా ఏదైతే ఉందో మంగోలియాకి సంబంధించిన ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఎకువీరన్ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంటుంది. ఇది ఇండియాకి మాల్దీవ్స్కి సంబంధించిందిగా కూడా చెప్పొచ్చు. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జాయెద్ తల్వార్ అని ఇంకొక యుద్ధ విన్యాసం ఉంటుంది. ఇది ఇండియాకి యుఏఈకి సంబంధించిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. జాయెద్ తల్వార్ యుద్ధ విన్యాసం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అల్ మొహమ్మద్ అల్ హింద్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ యుద్ధ విన్యాసం ఇండియాకి సౌదీ అరేబియాకి సంబంధించిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. సో ఇవి అండి కొన్ని ఎక్సర్సైజెస్, ఇవి ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ అవార్డుకి సంబంధించి అడిగారంట. సాహిత్య అకాడమీ అవార్డు అనేది 24 లాంగ్వేజెస్ ఇండియాకి సంబంధించిన 24 డిఫరెంట్ భాషల్లో సో ఎవరైతే మనకి నావెల్స్ కానీ లిటరేచర్ కానీ నావెల్స్ కానీ షార్ట్ స్టోరీస్ కానీ పోయట్రీ కానీ ఇలాంటి కేటగిరీస్కి సంబంధించి కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ పర్సన్కి అయితే వస్తుందో ఈ అవార్డు వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1954లో సాహిత్య అకాడమీ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఇండియాకి సంబంధించిన ఈ లాంగ్వేజెస్లో 24 భాషల్లో ఎవరైతే సాహిత్యం వైపు కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఇట్లాంటి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. జ్ఞానపీఠ అవార్డు అయితే లాస్ట్ ఇయర్ దామోదర్ మొయిజు అనే పర్సన్ కొంకణి రచయిత గోవాకి సంబంధించి ఆయనకు వచ్చింది. బట్ సాహిత్య అకాడమీ అవార్డు మనకి డోంగ్రీ భాష, తెలుగు, ఉర్దూ, మలయాళం, తమిళ్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న ఆదర్స్కి రావడం జరిగింది అనమాట. సో పాలిటీ నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి అడిగారంట. ఈ సవరణ చట్టం ఏ ఇయర్లో వచ్చింది అంటే 2002 ఇయర్లో రావడం జరిగింది. సో మేబీ ఇయర్ అడిగితే అలా రాయొచ్చు. లేదా దేనికి సంబంధించిందంటే 6 to 14 years లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అనే విధంగా ఈ ప్రొవిజన్ని లేదా ఈ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. అలా క్వశ్చన్ ఏమన్నా అడుగుండొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో మనకి సుప్రీం కోర్టుకి సంబంధించి రిట్స్ అని కూడా అనొచ్చు. ఆర్టికల్ 32 ద్వారా అప్రోచ్ అవడం జరుగుతుంది. సో మనకి హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ద్వారా అప్రోచ్ అవడం జరుగుతుంది. సో దాంట్లో హెబియస్ కార్పస్ ఒకటి, మ్యాండమస్, సెరిషరీ, ప్రొహిబిషన్, వారెంటో అనేవి ఉంటాయన్నమాట. సో దీంట్లో ఆర్టికల్ 32ని సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందనమాట. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా కూడా ఉన్నది అంబేద్కర్ గారే. అలాగే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 42వ సవరణ చట్టం. ఈ 42వ సవరణ చట్టాన్ని 1976లో తీసుకొచ్చారు. సో దీన్ని ఇండియాలో మనకి మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఈ సవరణ వల్ల రాజ్యాంగంలో చాలా వాటిల్లో మార్పులు వచ్చాయి, కొన్నాటి ఇన్సర్ట్ చేయడం కూడా జరిగింది.
మనకి ప్రవేశిక ప్రియంబుల్లో సోషలిస్ట్ అనే పదాన్ని, సెక్యులర్ అంటే లౌకికవాదం అనే పదాన్ని, ఇంటిగ్రిటీ అంటే భద్రత అనే పదాన్ని, ఈ మూడింటిని యాడ్ చేసింది, ప్రియంబుల్లోకి ప్రవేశపెట్టింది 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే. అంతేకాకుండా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 4A అనే దాన్ని తీసుకొచ్చి అండ్ 10 ఫండమెంటల్ రైట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత 11th ఫండమెంటల్ రైట్స్ని మనకి ఎప్పుడు యాడ్ చేశారంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో 11th ఫండమెంటల్ ఏమంటారు డ్యూటీ, ఐఎమ్ సో సారీ, ఫండమెంటల్ డ్యూటీ, ఫండమెంటల్ రైట్స్ కాదు, సారీ ప్రాథమిక విధులు అండి, ప్రాథమిక హక్కులు కాదు, ఐఎమ్ సో సారీ, ప్రాథమిక విధులు ఏవైతే ఉంటాయో ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3లో ఉంటాయండి, ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో ఉంటాయి, ఆర్టికల్ 12 to 35 మధ్యలో ఉంటాయి. ప్రాథమిక విధులు మనకి 4Aలో 51A ఆర్టికల్లో ఉంటాయి. ఇవి టోటల్గా 11 ఉంటాయి. ఒరిజినల్గా స్వరణ్ సింగ్ కమిటీ వల్ల 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి యాడ్ చేయబడ్డాయి ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 11వది మనకి ఇట్లా రావడం జరిగింది అనమాట. అలాగే ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్లో మనకి మొదట్లో 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయి. దానికి కారణం ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ అనే ఆర్టికల్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో ఫండమెంటల్ రైట్స్ నుంచి తప్పించి దానికి ఆర్టికల్ 300A అనే ఒక స్థానాన్ని కల్పించారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఈ 2 క్వశ్చన్స్ మనకి పాలిటీ పరంగా అడిగుండే.